పిల్లలను కనండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నినాదం అందుకున్నారు. నిజానికి చాలా కాలంగా బాబు ఇదే మాట చెబుతూ వస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం పిల్లలను కనమన్నది ఒక స్లోగన్ గా మారుతోంది. అందుకుగాను వారికి తగిన ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నారు. చైనా, జపాన్, ఇతర దేశాలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఇక భారతదేశంలో చూస్తే దక్షిణాదిన జనాభా తగ్గుతోంది. దీంతో అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఈ విషయంలో దూరదృష్టితో చంద్రబాబు చెబుతున్న విషయాలు బాగానే ఉన్నాయి. దేశంలో కూడా గతంతో పోలిస్తే జనాభా బాగా తగ్గుతోంది. మరోవైపు జీవన ప్రమాణాలు పెరిగి ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దీంతో కొన్నాళ్ల నాటికి వృద్ధ జనాభా తయారవుతుందని, యువ జనాభా వనరులు తగ్గిపోతాయని అంటున్నారు. దీని మీదనే చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ పిల్లలను కనండి అంటున్నారు. దానికి గాను ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. పంచాయతీలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయరాదు అన్న నిబంధనను తొలగించేశారు. ఈ మేరకు ప్రభుత్వం చట్ట సవరణ చేస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఈ మాట బాగానే ఉందని, కానీ ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువైన వర్తమానంలో చిన్న సంసారమే చింతలతో ఉంటే అధిక సంతానంతో వేగేది ఎలా అని జనాలు అంటున్నారు. ఇక మరోవైపు చూస్తే ఆర్థికంగా కూడా సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇతర దేశాలలో ఈ పాలకులు నినాదాలు ఇస్తూ దానికి అనుగుణంగా ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. ఏపీలో కూడా ఆర్థికంగా చేయూతను ఇస్తామని, వారికి అండగా ఉంటామని చెబుతూ కొత్త పథకాలను కనుక ప్రకటిస్తే మాత్రం బాబు అనుకున్నట్టుగా ఏపీ కూడా జనాభాంధ్రప్రదేశ్ గా మారడం కష్టం కాదని అంటున్నారు. మరి ఈ విషయాలను ఆలోచన చేయాలని అంటున్నారు. ఈ విషయంలో ఏపీ పిల్లల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉంటుంది. సో మరి బాబు ఇచ్చిన స్లోగన్ మంచిదే, కానీ దాన్ని సక్సెస్ చేయడం ప్రభుత్వం చేతిలో ఉందని రాష్ట్ర ప్రజల మాట.